పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు హత్యపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఆస్తి తగాదలతో తన మనవడి చేతిలోనే ఆయన దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఈ ఘటన చోటు చేసుకోగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని ఏలూరుకు చెందిన జనార్దన్ రావు కొన్నేళ్లుగా సోమాజిగూడలో నివాసముంటున్నారు. ఇటీవల తన పెద్ద కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీకి డైరెక్టర్ గా నియమించారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజ పేరిట 4 కోట్ల రూపాయల షేర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడైన కీర్తితేజతో కలిసి తండ్రి ఇంటికి వెళ్లారు. ఆస్తి పంపకాల విషయంలో తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు. తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోకి వెళ్లగా ఇదే అదునుగా భావించిన కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో జనార్దన్ రావును 73 సార్లు పొడిచాడు. అరుపులు కేకలు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కుమారుణ్ణి వారించబోయారు. ఆమెపైన దాడి చేసి కత్తితో 4 చోట్ల పొడిచాడు. అక్కడే ఉన్న కాపలాదారు వీరబాబు వచ్చేందుకు ప్రయత్నించగా దగ్గరకు రాకూడదని హెచ్చరించాడు. తర్వాత అక్కడి నుంచి కీర్తితేజ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సరోజినీదేవి జూబ్లీహిల్స్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కీర్తితేజ మాదక ద్రవ్యాలకు బానిసైనట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనార్దన్ రావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి 40 కోట్ల రూపాయలు, తిరుమల తిరుపతి దేవస్థానానికి 40 కోట్ల రూపాయలు విరాళాలిచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు స్వచ్ఛంద సంస్థలకు కూడా ఆయన విరాళాలు అందజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. చోటు చేసుకుంది. వెల్జన్ గ్రూప్ సంస్థల అధినేత జనార్దన్ రావును సొంత మనవడే కీర్తితేజ అత్యంత దారుణంగా 73 సార్లు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా జనార్దన్ రావుని హత్య చేశాడు. ప్రస్తుతం జనార్దన్ రావు ఇంటి వద్దనైతే ఉన్నాము. ఇంట్లో కూడా ప్రస్తుతం ఎవరు కూడా లేరు. ఈ ఘటన జరిగిన తర్వాత బంధువులు కూడా వాళ్ళంతా కూడా ఇల్లును ఖాళీ చేసి మరొక చోటకి వెళ్ళిపోయారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఘటన సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆస్తుల కోసం వివాదాలు జరుగుతుంటాయి, అవి సద్దుమణుగుతూ కూడా ఉంటాయి. అయితే ఈ గొడవలో మాత్రం సొంత మనవడే జనార్దన్ రావుని సొంత మనవడే అత్యంత దారుణంగా 73 సార్లు కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేశాడు. ప్రస్తుతం వెల్జన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్గా అయితే ఆయన కొనసాగుతున్నారు జనార్దన్ రావు. ఆయనకి మొత్తం 3 కుమార్తెలు, 1 కొడుకు అయితే ఉన్నారు. రెండో కూతురు సరోజ భర్త ఫ్రాన్స్లో ఉండడం వల్ల జనార్దన్ రావుతో పాటు సరోజ కూడా ఆమె ఇక్కడే ఇదే నివాసంలో ఉంటూ ఉన్నారు. అయితే సరోజ యొక్క కుమారుడు కీర్తితేజ అమెరికాలో ఉంటూ ఉన్నాడు. 2018లో అతను మాస్టర్స్ పూర్తి చేసి తిరిగి ఇండియాకి అయితే చేరుకున్నాడు. కీర్తితేజ తన తాత ఆస్తిలో వాటా సరిగ్గా ఇవ్వడం లేదని, చిన్నతనం నుంచి అందరినీ పెంచినట్లు తనను పెంచలేదని మనసులో అయితే విపరీతమైన కక్ష పెట్టుకున్నాడు. దీంతో తన తాతయ్యతో పాటు తన తల్లితో పాటు ఉండకుండా హైదరాబాద్లోనే వేరొక ప్రాంతంలో తన మిత్రులతో అయితే నివాసం ఉంటూ ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి ఇటీవలే గతంలో కూడా ఆస్తి వివాదాలు తలెత్తాయి. వాటిని పరిష్కరిస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు. అయితే తాజాగా గత కొద్ది రోజుల క్రితం జనార్దన్ రావుకు సంబంధించి ఒక సంస్థలో సరోజ అక్క కడుకును బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మెంబర్గా నియమించారు. దీంతో కీర్తితేజ ఒక్కసారిగా కూడా చాలా కోపానికి అయితే గురయ్యాడు. ఎందుకంటే తనను కాదని తమ అమ్మ కొడుకు శ్రీకృష్ణన్ అయితే బోర్డు మెంబర్గా నియమించడం అతనికి చాలా కోపానికి గురయ్యాడు. చిన్నతనం నుంచి తనను వివక్షతకు గురి చేస్తున్నారని, సరిగ్గా చూడటం లేదని ఆయన అయితే అనుకున్నాడు. దీంతో ఎలాగైనా సరే జనార్దన్ రావును హత్య చేయాలని అతను ఒక్కసారిగా గురువారం
ఇంట్లో ఎవరు లేని సమయంలో రాత్రి 11 గంటలకు ఇదే ఇంట్లోకి చొరబడ్డాడు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా ఏదైతే డోర్ ఉందో ఆ డోర్లో ఒక్కసారిగా లోపల జనార్దన్ రావు ఇంట్లో గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా ఈ డోర్ తెరుచుకుని లోపలికి వెళ్ళి విచక్షణ రహితంగా కుర్చీలో కూర్చున్న జనార్దన్ రావుపై కత్తితో కార్తీ తేజ ఒక్కసారిగా 73 సార్లు కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా అయితే దారుణంగా హత్య చేశాడు. అదే సమయంలో కార్తీ తేజ తల్లి సరోజ కూడా ఇంట్లోనే ఉన్నారు వేరొక గదిలో. ఒక్కసారిగా తన తండ్రి కేకలు వేస్తున్నాడని ఒక్కసారిగా కూడా తండ్రి వద్దకు వచ్చే సమయంలో కార్తీ తేజ చేతిలో ఉన్న కత్తిని చూసి ఆమె షాక్ అయింది. ఒక్కసారిగా కార్తీ తేజ చేసే పనిని ఆపేందుకు ఆమె ప్రయత్నించింది. అయితే తీవ్రంగా కోపంలో ఉన్న కార్తీ తేజ తన తాతయ్యను పొడిచడమే కాకుండా తన తల్లి సరోజను కూడా పొడిచాడు. సుమారు 12 సార్లు ఆమెపై కత్తితో దాడి చేశాడు. వెంటనే వారిద్దరూ కేకలు విన్న స్థానికులు అలాగే వాచ్మెన్ కూడా ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇంట్లోకి వెళ్ళి అక్కడ కార్తీ తేజను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా కార్తీ తేజ కూడా తన వద్ద ఉన్న కత్తితో వాళ్ళని కూడా బెదిరించారు. దీంతో స్థానికులు వాచ్మెన్ కూడా ఒక్కసారిగా కార్తీ తేజను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎటు కూడా వెళ్ళలేకపోయారు. కార్తీ తేజను తన దగ్గర ఉన్న కత్తిని చూసి స్థానికులు కూడా వెంటనే భయపడ్డారు. అక్కడి నుంచి తన తాతయ్య జనార్దన్ రావు మృతి చెందాడు అని నిర్ధారించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ఏలూరులో ఉన్నట్లు పోలీసులు కూడా సమాచారం అందింది. అక్కడి నుంచి మళ్ళీ కార్తీ తేజ సోమాజిగూడలోనే ఓ ప్రైవేటు జ్యువెలరీ షాప్ దగ్గర వెళ్తూ ఉండగా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కార్తీ తేజ గతంలోనే 2018లో అమెరికాలో ఉన్నప్పుడు అతను డ్రగ్స్ సేవిస్తూ ఉండేవాడు. అలాగే విపరీతంగా మద్యానికి కూడా బానిసైనట్లు తెలుస్తుంది. ఆమె తల్లే ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్లోనే ఒక డి అడిక్షన్ సెంటర్లో కూడా జాయిన్ చేసి తన మానసిక స్థితి సరిగ్గా కోలుకోవాలని ఆమె వైద్యం కూడా అందించింది. అయితే ఆస్తి వివాదంలో తీవ్రంగా మనోవేదనకి గురైన కార్తీ తేజ తనను కాదని తన అక్క కొడుకు శ్రీకృష్ణను బోర్డు మెంబర్గా నియమించడంతో ఆయన తీవ్ర కోపానికి గురై ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో కూడా వెల్లడైంది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో కార్తీ తేజ ఉన్నాడు. అసలు ఈ హత్య వెనుక మరో ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం ఇదే ఇంట్లో జనార్దన్ రావు మృతి చెందిన తర్వాత ఒక్కసారిగా కుటుంబీకులంతా కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆస్తి కోసం బయట వాళ్ళు గొడవలు చేస్తూ ఉంటారు, అలాగే ఇంట్లో తగాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ తగాదాలు అనేవి హత్య వరకు వెళ్ళవు. కానీ ప్రముఖ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వ్యాపారవేత్తగా మంచి పేరు పొందిన జనార్దన్ రావు గతంలో టీటీడీకి కూడా సుమారు 40 కోట్ల రూపాయలని ఆయన సహాయంగా అందించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ స్వచ్ఛంద సంస్థలను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఆయన మృతి చెందాడు అనే వార్త విని షాక్ గురైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కార్తీ తేజను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. కెమెరామెన్ దాస్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.